మీరు మమ్మల్ని చూడాలనుకున్నారట? జలాల్, దూరాలు అలాగే ఉండనివ్వండి. ఒకటి బాగా గుర్తుంచుకోండి, మీరెప్పటికీ నేరస్తురాలే. మీక మేము మొఘలాయి సామ్రాజ్యపు బాద్షాలం. దూరం చెప్పదలుచుకున్నది ఏదో దూరం నుంచి చెప్పండి. నేను అర్థం చేసుకోగలను జలాల్. నేను చేసిన నేరం క్షమించదగింది కాదు, కానీ నేను మాత్రం ఏం చేయను. నేను చాలా పెద్ద పొరపాటు చేశాను. నేనేమనుకున్నానో తెలుసా? మీరు మెల్లమెల్లగా జోదా బేగంకి సొంతమైపోతున్నారనుకున్నాను. అందువల్ల నాకు దూరం అయిపోతున్నారనుకున్నాను. మీరే చెప్పండి, ఇక నేను ఏం చేయగలను? మీరు మీ వ్యాపార బాధ్యతల్ని జోదా బేగంకి అప్పగించారు. అంతేకాకుండా ఆవిడ్ని విశిష్ట బేగంని చేసుకున్నారు. ఆవిడికి మల్లికా ఏ హింద్ పదవి కూడా ఇచ్చారు. అది చాలదన్నట్టు నాకు మాత్రమే ఎప్పటి నుంచో హక్కుందని భావిస్తున్న మీ హృదయం చివరికి దాన్ని కూడా ఆవిడకి మీరిచ్చేశారు. చివరికి నాకేం దక్కింది? మీ జీవితం మీద నాకు ఎలాంటి హక్కు లేకుండా పోయింది. మీ జీవితంలో నాకు ఎలాంటి విలువ లేదు. నేనేం కాదు. మీ లోకం, మీ జీవితం, మీకు చెందిన ప్రతిదీ జోదా దగ్గరే ప్రారంభమై జోదా దగ్గరే ముగిసిపోతుంది. అదంతా నేను ఎంత మాత్రం సహించలేకపోయాను. అందుకే నేను పొరపాటు చేశాను జలాల్. దయచేసి నన్ను క్షమించండి జలాల్. అంటే మీరనేది ఇంతవరకు మీరు చేసిందంతా జోధా బేగంని తలదించుకునేలా చేయడానికే కదా రుకయ్య? అయితే మీ వల్లే ఇవాళ మొఘలాయి సామ్రాజ్యం తలదించుకోవలసిన స్థితి వచ్చింది. మీ వల్లే ఇతర దేశాల ముందు మేము సిగ్గుపడవలసి వచ్చింది. మీ వల్లే పాపం రైతులు ఎంతగానో నష్టపోయారు. అది కూడా మీ వల్లే. మా ప్రాణాల మీదకు వచ్చింది, అయినా కూడా మీరు పట్టించుకోలేదు కదా రుకయ్య? ఇవాల్టి వరకు మీరు లక్షల కొద్దీ తప్పులు చేస్తూ వచ్చారు రుకయ్య. మేం ప్రతిసారి మీ తప్పుని క్షమించాం, వాటిని పట్టించుకోకుండా వదిలేశాం. ప్రతిసారి మీరు మా బాల్య స్నేహితురాలు కదా అని వదిలేస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు మీరు చేసిన ఈ తప్పుకి మేం మళ్ళీ మా జీవితంలో మీ ముఖాన్ని ఒక్కసారి కూడా చూడదలుచుకోలేదు. కానీ ప్రస్తుతం మమ్మల్ని మా జోధా బేగమే మిమ్మల్ని కలవమని బలవంత పెడితే వచ్చాం. విచిత్రంగా లేదు రుకయ్య? ఎవరి కోరికలు మీరు నాశనం చేయాలి అనుకున్నారు, ఆ వ్యక్తి ఇప్పుడు మీ కోరిక నెరవేరుస్తోంది. ఆవిడ ఎల్లప్పుడూ మిమ్మల్ని తన మనిషిగానే బాధని అర్థం చేసుకునే ప్రయత్నం చేసింది. కానీ మీరు మాత్రం యావత్ జీవితం ఆవిడని ద్వేషిస్తూ వచ్చారు, ఆవిడని అసహించుకుంటూనే వచ్చారు. మీలో ఆ బుద్ధులు చూసే మాకు సిగ్గుచేటుగా అనిపిస్తూ ఉంటుంది రుకయ్య. వద్దు జలాల్, ఇదే చివరిసారి. ఇదే నా చివరి నేరం జలాల్. మళ్ళీ ఎప్పుడు ఇలాంటి తప్పు చేయను. ఎన్నడూ ఇలాంటి తప్పు చేయను జలాల్. దయచేసి నన్ను క్షమించండి. ఎలా క్షమించమంటావు రుకయ్య? ఎలా క్షమించాలి మేము మిమ్మల్ని? ఈసారి క్షమించడానికి అవకాశం ఇవ్వలేదు మీరు. ఎంతగా దిగజారిపోయారంటే మేము మిమ్మల్ని లేపలేనంతగా పడిపోయారు. మీరు మీ సామాన్లు సిద్ధం చేసుకోండి రుకయ్య. ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధం కండి. వద్దు జలాల్, లేదు, వద్దు జలాల్, నన్ను క్షమించండి జలాల్.